ఈరోజు మీకు నేను చక్కని మసాలా మువ్వంకాయ కూర చేసి చూపించబోతున్నాను. వెల్కమ్ టు రాణీస్ కిచెన్ ఫ్రమ్ కాకినాడ. ఈ మధ్య వీడియోస్ చేయడానికి చాలా గ్యాప్ వచ్చేస్తుంది, అందుకే మళ్ళీ స్టార్ట్ చేశాను నేను. ఈరోజు మీకు నేను మళ్ళీ ఒక మంచి వంకాయ కూరతో మీ ముందుకు వస్తున్నాను. అది మసాలా మువ్వంకాయ అండి. ఉల్లి వెల్లుల్లి లేకుండా నేను ఈ మువ్వంకాయ కూర చేసి చూపిస్తున్నానండి. చాలా రుచిగా చాలా చక్కగా ఉంటుంది. మీరు ఇంట్లో ఉండేవాడితోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక 10-15 నిమిషాల్లో ఈ వంకాయ కూర రెడీ అయిపోతుంది. వంకాయ కూర ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అందరికీ చాలా ఇష్టం వంకాయ. కూరల్లోనే రారాజు కదా ఈ కూర. అలాంటి మువ్వంకాయ కూరతో మీ ముందుకు వస్తున్నాను ఈరోజు నేను. దానికోసం నేను చిన్న వంకాయలండి, ఇలా ఒకే సైజులో ఉండే చిన్ని వంకాయలు ఒక 1/2 కిలో తీసుకున్నాను. వీటిని కడిగి శుభ్రంగా చేసుకుని వీటిని ఇలాగా 4 పక్షాల కింద చేరుకుని సాల్ట్ వాటర్లో వేసుకుని ఉంచుకుందాం. ఫస్ట్ పెట్టుకుని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నానండి. పుచ్చులు అవి లేకుండా జాగ్రత్తగా చూసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాకి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో మీకు చెప్తాను. దీనికోసం నేను కొంచెం జీడిపప్పు, ఒక 2-3 స్పూన్ల జీడిపప్పు, ఒక 5-6 బాదం పప్పులు, ఒక 2 స్పూన్లు పల్లీలు, ఒక 3 స్పూన్లు నువ్వులు, ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, ఒక 3 స్పూన్లు కారం, రుచికి సరిపడగా సాల్ట్, ఆయిల్ రండి. ఇవి సింపుల్ ఇంగ్రీడియంట్స్. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకునండి. మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఓన్లీ డ్రై ఫ్రై చేసుకోవాలి. ఏం ఆయిల్ వేయకుండా మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ మనం వేయించి పక్కన పెట్టుకుందాం. నేను ఇప్పుడు బాదం కూడా వేసేస్తున్నానండి. అంటే పల్లీలు ఎలాగో వేగటానికి కొంచెం టైం పడతాయి, బాదం కూడా కొంచెం వేగటానికి టైం పడుతుంది కాబట్టి 2 కలిపి ఫ్రై చేసేస్తున్నాను. ఇలా వీటిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కాజు ఫ్రై చేసుకున్నాం. కాజు కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నాము. అలాగే నువ్వులు కూడా వేయించుకుని పక్కన పెట్టేసుకున్నాం. వీటిని ఇలా వేయించి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకుని వంకాయలు ఫ్రై చేసుకుందామండి. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుని మిశ్రమం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక 4-5 స్పూన్లు ఆయిల్ అండి వేసుకుని ఈ వంకాయలు మాడిపోకుండా చక్కగా మగ్గేట్లాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. వంకాయలు జాగ్రత్తగా వేసుకున్నాం. కొంచెం వాటర్ లేకుండా చూసుకుని జాగ్రత్తగా ఇవన్నీ వేసుకుని మనం కొంచెం సాల్ట్ వేద్దామని, లేదా కందిపోయినట్టు అయిపోతాయి. సాల్ట్ వేసుకుని పైన జాగ్రత్తగా మగ్గనివ్వాలి. కరెక్ట్గా సాల్ట్ వంకాయలు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరి హైలో కాదు, మళ్ళీ లోలో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని చక్కగా మనం మగ్గనిద్దాం. మనం మూత పెట్టేస్తున్నాము, మగ్గించాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాలు అయితే ఈ వంకాయలన్నీ మగ్గిపోతాయి. ఇప్పుడు మనం ఒక మిక్సీ బౌల్ తీసుకుని వీటన్నింటినీ కూడా మనం కోర్సుగా మిక్సీ పట్టుకోండి. మరీ పేస్ట్లా కాదు, అలా మరీ కచ్చాపచ్చాగా కాదు, కొంచెం మరకగా ఉండేట్లా మనం మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు కూడా నువ్వులు మిక్సీ పట్టుకోవాలండి. నువ్వులు మిగిలిన వాటితో కలిపితే కనుక నలగవు. అందుకని ఫస్ట్ నువ్వులు మిక్సీ పట్టి ఆ తర్వాత ఇవన్నీ కూడా వేసేసి మనం మిక్సీ చేసి పెట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లోనే నేను కారము, ధనియాల పొడి, కొంచెం సాల్ట్, అంటే ఈ కారానికి సరిపడగా ఈ మసాలాకి సరిపడగా సాల్ట్ కూడా వేసేసి ఒకసారి మిక్సీ పట్టేస్తానండి. సరిపోతుంది. ధనియాల పొడి, కారం, అంటే ఇలా దీంట్లోనే వేసేసి మనం మిక్సీ పట్టింటే కరెక్ట్గా కారము ఇది కూడా అన్నిటికీ పడతాయి. అందు గురించని నేను దీంట్లోనే వేసేస్తున్నాను. ఆల్రెడీ మనం ఇందాక వంకాయల్లో వేసామండి. ఇప్పుడు దీనికి సరిపడగానే సాల్ట్ వేస్తున్నాను, చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాం. మనకి వంకాయల్లో పెట్టుకునే మసాలా రెడీ అయిపోయిందండి. ఇది మనం ఇలా మిక్సీ పట్టుకుని ఉంచుకుంటే వేరే కూరల్లో కూడా వాడుకోవచ్చండి. బెండకాయలో కానీ లేదా కాకరకాయ ఫ్రై చేసుకుని దాంట్లో వేసుకున్నా కానీ కూడా
చాలా బాగుంటుంది. మనం అన్ని డ్రై ఫ్రూట్స్ ఇవే కదా వేసాం కాబట్టి చాలా మంచి టేస్ట్తో ఉంటుందండి. పిల్లలకు కూడా ఎక్కువ కారం ఉండదు, చక్కగా మంచి ఇష్టంగా తింటారు. ఇలా పౌడర్ చేసుకుని కూడా మనం నిల్వ పెట్టేసుకున్నామంటే ఒక 15 రోజులు 20 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇప్పుడు వంకాయ ముక్కలు మగ్గాయేమో చూద్దాం. అయిపోయింది, మగ్గిపోయాయి. ఈ వంకాయ ముక్కలు పక్కన పెట్టుకుని ఇవి చల్లారిన తర్వాత ఆ మిశ్రమాన్ని మనం దీంట్లో స్టఫ్ చేసుకుందామండి. ఇప్పుడు వీటిని తీసి ఇలా ఈ వంకాయలన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ గుత్తుల్లో మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూరుకుందాము. దీంట్లో ఇలా స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకుని ఇలా దగ్గరగా ఇలా నొక్కేసామంటే ఇలా ఉంటుంది. ఇలా చక్కగా ఇలా కాయలాగా మనం తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ అన్ని కాయల్లోనూ ఈ మిశ్రమాన్ని ఇలా కూరేసుకుందాము. ఈ పౌడర్ అండి మనకి నిలవ ఉంటుంది, కానీ తడిచే తగలకుండా మనం జాగ్రత్తగా ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకు ఒక 1 మంత్ వరకు కూడా నిలవ ఉంటుంది, ఏమీ పాడవదు. మనం అన్ని కూరల్లో కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు అన్ని కాయల్లోని మిశ్రమాన్ని కూరేసుకున్నాం. ఇలా రెడీ చేసి పెట్టుకునే వంకాయల్ని ఒక్క 2 మినిట్స్ మనం 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. అంటే మగ్గించేట్లా ఒకసారి నిమిషం మూత పెట్టేసాం అనుకోండి, ఒక 2 నిమిషాల్లో ఈ మసాలా ఈ వంకాయలకి బాగా పడుతుంది అనమాట. దీనికి ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇందాక మనం ఏ బాండీలో అయితే వంకాయలు మగ్గించుకున్నామో అదే బాండీలో ఆ నూనె మనకి సరిపోతుంది. ఎక్కువ ఉందని కూడా ఆ నూనె కొంచెం పక్కన పెట్టేసుకుని కొంచెం ఆయిల్ ఉంచుకుని 1 నిమిషం మగ్గిస్తే మనకి సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని నేను చూడండి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉందని తీసేసాను, కొంచెం ఉంచాను. ఇప్పుడు ఈ ఆయిల్లో వీటిని ఒక క్షణం 5 నిమిషాలు ఇలా మనం మూత పెట్టేసి మగ్గించామంటే చక్కగా ఈ మసాలా అంతా ఈ వంకాయలకి పడుతుంది. కాయలు విడిపోకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. మనం చక్కగా గుత్తుల్లాగే కాయలు పడంగా తింటే మంచి రుచిగా మనకి పప్పుచారు, సాంబారు, రసం వీటిలో సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. మామూలుగా మనం రైస్లో కలుపుకున్నా కానీ చాలా చక్కగా ఉంటుంది. ఇలా మనం ఒక 5 నిమిషాలు దీన్ని పక్కనిచ్చేద్దాం. రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి చూసారా ఇలా కాయలా ఎంత చక్కగా వచ్చిందో ఈ వంకాయ కూర. ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలో చక్కగా తిన్నామంటే ఆహా ఎంత రుచిగా ఉంటుందో అని మీరే అంటారు. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకున్నాం. పైన కొంచెం జీడిపప్పు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, చక్కగా కమ్మగా మంచి రుచితో ఉంటుంది. ఇదిగోనండి మన మసాలా మువ్వంకాయ రెడీ అయిపోయింది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.